ఎంఎస్పీపై ఊసెత్తని బీజేపీ, నిరుద్యోగ యువతకి ఆంక్షలు లేవు. సంకల్ప్ పత్ర పేరుతో 2024 మేనిఫెస్టో విడుదల. అన్నదాతలకు గతంలో వాగ్దానం చేసిన కనీస మద్దతు ధర ఎంఎస్పీ ఊసే లేకుండా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం నాడు విడుదల చేసింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతసారి ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ ఈసారి దీనిపై పూర్తిగా మౌనం వహించింది. రైతుల సంక్షేమమే ధ్యేయమని రొటీన్ డైలాగులు వల్లించింది. అలాగే దేశం ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య నిరుద్యోగం గురించి పట్టించుకోలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన బీజేపీ ఈసారి యువతను మభ్యపెట్టి మాటలతో సరిపుచ్చింది. సంకల్ప్ పత్ర పేరుతో 14 అంశాలతో కూడిన బీజేపీ మేనిఫెస్టోను ఇక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రుల రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని అన్నారు. తన పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కళ్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని అన్నారు. దేశాభివృద్ధి అవినీతి ఆటంకం మారిందన్నారు. 4 స్తంభాలతో సంకల్ప్ పత్రకు పునాదాలు వేశామన్నారు. యువశక్తి, నారీ శక్తి, గరీబ్ కిసాన్ను దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేశామని తెలిపారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మతతత్వ ఎజెండాలో భాగమైన యూసీసీని అమలు చేస్తామని ఈ మేనిఫెస్టోలో గొప్పగా ప్రకటించింది. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తామని చెప్పింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, పెట్రోల్ వినియోగాన్ని అవకాశం ఉన్నంత మేరకు తగ్గిస్తామని తెలిపింది. 2036లో ఒలింపిక్స్ దేశంలో నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొంది. ఉచిత రేషన్ను వచ్చే 5 ఏళ్లు కూడా అందిస్తాం. 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో చేరుస్తాం. 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తాం. పేదలకు 3 కోట్ల ఇల్లు కట్టించి ఇస్తాం. దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం చేపడతాం. సీనియర్ సిటిజన్లతో పాటు ట్రాన్స్జెండర్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తాం. భవిష్యత్తులో పైపు లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తాం. పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా లబ్ధిదారులకు తమ ఇంట్లో తయారైన కరెంటును అమ్ముకోవచ్చు. ముద్రా పథకం కింద ఇచ్చే రుణాన్ని 20 లక్షలు చేస్తాం. చిరు వ్యాపారులకు వడ్డీ బాధ తొలగిస్తామని పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని, డైరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు, కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచుతామన్నారు. భారత్ను గ్లోబల్ మ్యూటేషన్గా హబ్గా మారుస్తామన్నారు. ఈ శ్రీ అన్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, సముద్ర నాచు ముత్యాల సాగు దిశగా మత్స్యకారులను ప్రోత్సహిస్తామన్నారు. భారత్ను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల గ్రామాల ఆదాయం పెరుగుతుంది. నానో యూరియా వినియోగం మరింత పెంచుతామని అన్నారు. భారత్ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఏజెన్సీలో పర్యాటకం ప్రోత్సహించి గిరిజనులకు మేలు చేస్తాం. సోషల్, డిజిటల్, ఫిజికల్ రంగాల్లో మౌలిక వసతులు పెంచుతాం. దేశంలో అనేక చోట్ల శాటిలైట్ పట్టణాలు నిర్మిస్తున్నాం. విమానయాన రంగాన్ని ప్రోత్సహించి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. త్వరలోనే వందే భారత్, స్లీపర్ వందే భారత్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయి. దేశం నలుమూలలా బుల్లెట్ రైళ్లు తెస్తాం. దక్షిణ, ఉత్తర, తూర్పు వైపు కూడా బుల్లెట్ రైలు మార్గాలు వేస్తాం. భారత్ను గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్ హబ్గా మారుస్తామని అన్నారు. ఈ సంకల్ప్ పత్రాల్లోని 14 అంశాలు. ఇది మొదటిది విశ్వబంధు, రెండవది సురక్షిత భారత్, మూడవది సమృద్ధ భారత్, నాలుగవది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఐదవది ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆరవది ఈజ్ ఆఫ్ లివింగ్, ఏడవది సాంస్కృతిక వికాసం, ఎనిమిదవది గుడ్ గవర్నెన్స్, తొమ్మిదవది స్వస్థ భారత్, 10వది అత్యుత్తమ శిక్షణ, 11వది క్రీడా వికాసం, 12వది సంతులిత అభివృద్ధి, 13వది సాంకేతిక వికాసం, 14వది సుస్థిర భారత్. ఇది జామ్లా పత్రం అంటున్నారు ప్రతిపక్షాల విమర్శ. ఇది జూమ్లా పత్రం అంటే ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి. ఇది సంకల్ప్ పత్రం కాదు, జూమ్లా పత్రం. అంటే జూమ్లా అంటే అబద్ధం,
అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రధాని ఇచ్చిన గ్యారంటీలు వట్టి అబద్ధాలేనని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో అధికారంలో ఉండి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చని బీజేపీ ఇప్పుడు ఉత్తుత్తి హామీలతో మరోసారి ప్రజలను మోసగించాలని చూస్తుందని ఈ ప్రతిపక్షాలు పేర్కొంటున్నారు.